ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా పిడుగురాళ్లు 2024లో సార్వత్రిక ఎన్నికలకు ముందు గురజాల నియోజకవర్గం నుంచి తను ఓడిపోతే రాజకీయం నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అన్న మాటను నిలబెట్టుకోవాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి ప్రణతి రవి పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాసు మహేష్ రెడ్డికి సవాల్ విసిరే అర్హత లేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. నిన్న గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎడపతినేని శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్లో 2024 ఎలక్షన్స్ ముందు మరి కాసు మహేష్ రెడ్డి గారు సవాల్ విసిరారు. ఓడిపోయే మాట అయితే నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలను తప్పకుండా అని చెప్పేసి అన్నారు. దీనికి కాసు మహేష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి ఎడపతినేని శ్రీనివాసరావు గారు అడగడం జరిగింది. దీనికి సమాధానం చెప్పకుండా కాసు మహేష్ రెడ్డి గారు వేరే ఏదేదో చెప్తా ఉన్నారు. ఆయన ఏం మాట్లాడారో ఎలక్షన్స్ ముందు ఆ వీడియోని కూడా మీకు చూపిస్తాను. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు అనుకుంటాను, నువ్వు చెప్పేలేదని చెప్పేసి ఆ రోజు ఎడపతినేని శ్రీనివాసరావు గారు అనడం జరిగింది. మరి ఈరోజు దానికి ఏం సమాధానం చెప్తారు మహేష్ రెడ్డి గారు? అది కాకుండా వేరేది ఏదో తీసుకొచ్చేసి మెడికల్ కాలేజీ విషయమై మాట్లాడాలని లేకపోతే రిపోర్ట్ మాట్లాడాలని చెప్పేసి తప్పించుకునే వ్యవహారాలు చేస్తున్నారు తప్ప ఈ అన్నటువంటి మాట మీద ఎంతవరకు నిలబడ్డాడు అన్న దాని మీద మన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మహేష్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడాలి అంటే ఎడపతినేని శ్రీనివాసరావు గారు దానికి అవసరం లేదు. దానికి మా కార్యకర్తలు మేము తెలిపోతాం. మీరు దానికైతే సిద్ధం మేము కూడా మాట్లాడడానికి. కానీ మీరు ఇచ్చినటువంటి వీడియో ఏదైతే ప్రత్యక్ష రాజకీయాలను నేను ఓడిపోతే తప్పుకుంటానో అన్నారో దానికి సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. లేకపోతే ఈ ప్రజలు కూడా ఇప్పటికే నమ్మలేదు మిమ్మల్ని, ఇక కూడా నమ్మే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.